హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కారము అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు ఇంట్లో వెల్లుల్లి ఉంటే సరిపోతుంది. ఇది మా సైడు చాలా ఎక్కువగా తింటాము అండి. నోరు సై లేకపోయినా, అంటే నోరు టేస్ట్ రాకపోయినా, తర్వాత ఇంకా డెలివరీ అయిన వాళ్ళకు కూడా పెడతా ఉంటారు అండి. బాలింతల కోసం రెసిపీ అడిగారు కదా నన్ను, మీకు త్వరలోనే షేర్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఫస్ట్ వెల్లుల్లి నేను ఒక పెద్ద గడ్డ తీసుకున్నాను. దాన్ని పొట్టు తీసి ఇలా రోట్లో వేసి దంచుతున్నానండి. మీ దగ్గర రోలు లేదు అనుకోండి, మిక్సీ కూడా పట్టుకోవచ్చు. రోట్లో అయితే బాగుంటుంది అండి టేస్ట్ వచ్చేసి. ఇలా రోట్లో మెత్తగా దంచుకున్న తర్వాత, బాగా దంగిన తర్వాత ఇప్పుడు ఇందులో కారపొడి వేసుకోవాలి అండి. ఇది మా ఊరి సైడ్ ఎక్కువ శాతం పనికి వెళ్ళే వాళ్ళు, తర్వాత మోటు పని చేసేవాళ్ళు, కాయ కష్టం చేసేవాళ్ళు చాలామంది ఇలా వెల్లుల్లి కారం దంచి రెడీ చేసి పెట్టుకుంటారండి. ఉదయాన్నే పనికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేస్తారన్నట్టు ఇలాంటివి ఎక్కువ శాతం అయితే. ఇంకా నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటండి ఈ వెల్లుల్లి కారం తినడం. ఇందులో కారపొడి, తగినంత ఉప్పు వేసి ఫస్ట్ మనం వెల్లుల్లి నుంచి వచ్చే రసం ఉంటుంది కదా అండి, ఆ రసంతోనే ఈ కారం ఉప్పు కలిసేలాగా దంచుకోవాలి. తర్వాత మనం ఇందులో వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి అండి. ఫస్ట్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా వెల్లుల్లి ఎక్కువగా ఉండాలి అండి. మీకు శాంపిల్గా చూపించడానికి మాత్రమే నేను ఒక వెల్లుల్లి గడ్డ తీసుకున్నాను. ఇంకా ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది. మీకు త్వరలోనే వెల్లుల్లి కోడిగుడ్డు కారం రెసిపీ కూడా వస్తుంది ఫ్రెండ్స్. మీరు నా వీడియోస్, నా రెసిపీస్ డైలీ చెక్ చేస్తూ ఉండండి. మీకు కొత్త కొత్త వెరైటీస్, ఇంకా దీపావళికి కావాల్సిన స్వీట్స్ కూడా నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మీ అందరి కోసం. రేపటి నుంచి కాదు, మండే నుంచి అయినా, సండే నుంచి అయినా పెడతాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఇలా దంచుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి అండి. ఇలా దంచుకున్న దాన్ని డైరెక్ట్ తీసుకోవచ్చు, కానీ అలా గట్టిగా ఉంటుంది అండి. ఇలా వాటర్ వేసి రుబ్బుకున్నాము అనుకోండి, ఇంకా మనకు స్మూత్గా అవుతుంది. ఇలా దంచుకున్న దాన్ని మాకు బాలింతలకు కొంచెం నెయ్యి కానీ, లేకుంటే కాగబెట్టిన నూనె కానీ వేసి ఇలా తినడానికి ఇస్తారు అండి. బాలింతలకు బాగా ఇస్తారు మా సైడు. నేనైతే బాగా తిన్నాను అండి. కాకపోతే ఎక్కువగా పెట్టరు అని చాలామంది అనుకుంటారు, కానీ మంట మండుతుంది అనేసి చెప్తారు కొంతమంది. కాకపోతే ఏం కాదండి, పాలు బాగా పడతాయి వెల్లుల్లి ఎక్కువగా తినడం వల్ల. ఈ విషయం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ వెల్లుల్లి బాగా పెడతారన్నట్టు పాలు ఎక్కువగా పడడానికి. దీన్ని కొంచెం ఏమంటారు, జోరక అవ్వడానికి ఇలా మెత్తగా రుబ్బుతున్నామండి. ఇలా ఒక పెద్ద డబ్బడు, చిన్న డబ్బడు కాదు అండి, ఒక పెద్ద డబ్బా ఉంటుందంటే పెద్ద గిన్నె ఉంటుంది కదా, దాని నిండా నూరి దంచి రెడీ చేసి పెట్టుకుంటారు అండి. వారం 10 రోజుల దాకా పనికి వేసుకెళ్తారు అన్నట్టు. పొద్దున పనికి వెళ్ళేవారు ఇలా వేసుకెళ్తారు. అలా ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులోనే 2 కోడిగుడ్లు కొట్టిపోసుకొని తీసుకెళ్తారు. నాకు డెలివరీ అయినప్పుడు ఇందులో 2 కోడిగుడ్లు పుట్టి తీసుకొచ్చారు మా అమ్మ వాళ్ళు వచ్చేసి, అంటే మా పెద్దమ్మ వాళ్ళు. అది ఎలా చేశారనేది నేను చూపిస్తాను మీకు. చాలామంది అడుగుతున్నారు కదా బాలింతల కోసం కూడా రెసిపీస్ చూపించండి అక్క అనేసి. నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ వీలు కావట్లేదు ఫ్రెండ్స్. కంపల్సరీ షేర్ చేస్తాను ఈ మధ్యలో అయితే. ఇంకా ఇలా దంచుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసి మూత పెట్టుకున్నాం అనుకోండి, 10 రోజుల దాకా మనకు అస్సలు ఖరాబ్ కాదు అండి. ఇంకా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఇంకా ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది. ఇది నేను చేసింది చాలా తక్కువ అండి. మా ఊర్లో రూపాయి వంతులో దాదాపు 10 పైసల వంతు కూడా నేను చేయలేదు. మా అమ్మ అయితే ఎక్కువ శాతం ఇలా బాగా దంచి పెట్టేది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కంపల్సరీ స్టాక్ ఉంటుందండి. ఒక పెద్ద డబ్బడి స్టాక్ ఉంటుంది. మాకు ఇష్టం వచ్చినప్పుడు వేసుకొని తింటాము. ఇదే వెల్లుల్లి కారము అండి. ఇలా మెత్తగా దంచుకోవాలంటే ఇలా అండి. పొడి పొడిగా కావాలంటే నేను ముందు చెప్పాను కదా, వెల్లుల్లి, కారపొడి, ఉప్పు వేసుకొని అలా దంచుకుంటారు కొంతమంది. అది అప్పటిదప్పుడు తినే వాళ్ళకైతే బాగుంటుంది. ఎప్పుడు తినాలి అనుకునే వాళ్ళకైతే ఇదే బాగుంటుంది అండి. ఇలా రైస్లోకే బాగుంటుంది. నేను చూపించిన వెల్లుల్లి కారపొడి, పొడి కారపొడిది అండి అదొచ్చేసి. ఇంకా ఇది వచ్చేసి మెత్తగా దంచుకుంది. ఇప్పుడు దీన్ని రైస్లోకి తింటాను. కొంతమంది ఏంటి అంటే నూనె పోసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలా వెల్లుల్లి కారం వేసుకొని, ఇంకా ఇందులో నిమ్మరసం ఉంటుంది కదా, నిమ్మరసం వచ్చేసి ఒకటి పూర్తిగా పిండుకొని తింటారండి మోటు పని చేసేవాళ్ళు. మా దగ్గర బాయిల్ తవ్వేవాళ్ళు, ఇంకా కైకిలు పోయేవాళ్ళు, వాళ్ళంతా నిమ్మరసం పిండుకొని తింటారు నూనెకు బదులు అండి. నూనె నచ్చని వాళ్ళు నేను చూశాను అన్నట్టు, అందుకే మీకు నిమ్మకాయ కూడా పక్కకు సర్వ్ చేసి పెట్టానండి. నేనైతే ఆయిల్ వేసుకొని తింటున్నాను. ఆయిల్కి బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇందులో పల్లి నూనె వేసుకుంటే బాగుంటుంది, పచ్చళ్ళలో కానీ ఎల్లిపాయ కారంలో కానీ.